Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తేజశ్రీ 22 ఏళ్ల అమ్మాయి నవవధువు. పెళ్ళై 2 నెలలే కావస్తోంది. ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. భర్త వృత్తిరీత్యా విశాఖలో ఉండటంతో విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేసపవాణిపాలెంలో కాపురం పెట్టారు. కానీ ఇంతలోనే అల్లుడు తేజశ్రీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కానీ వాళ్ళకి అనేక రకాల అనుమానాలు కలగటంతో 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు మృతురాలు తేజశ్రీ బంధువులు, తల్లిదండ్రులు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఆ భర్త ఎవరైతే సోమేశ్వర ఉన్నారో ఏం చేస్తారు ఏంటి అనే విషయం. సరే, ఇప్పుడు వచ్చింది సార్ కంప్లైంట్? ఈ నెల 7/5/2026 నాడు వాళ్ళ మదరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని. ఈ అమ్మాయికి 6/3/2026 నాడు మ్యారేజ్ అయింది. సేమ్ అమ్మాయిది గార మండలం, అబ్బాయిది శ్రీకాకుళం మండలం. ఇద్దరు కూడా పెద్దల సమక్షంలో కుదిరినటువంటి మ్యారేజ్. అయితే వాళ్ళకి డాక్యార్డ్లో ఎంప్లాయీ అని చెప్పేసి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. తీరా చూస్తే వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడ ద్వారకా లిమిట్స్లో మా అన్నయ్య అని ఒక హాస్టల్ రన్ చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు 28 lakhs వరకు అప్పుడు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఇక్కడ రీసెంట్గా మా లిమిట్స్లో రేసవనపాలెంలో భార్యాభర్త ఇద్దరు కూడా ఫ్యామిలీ పెట్టి రన్ చేస్తున్నాం. అయితే ఈ అబ్బాయికి వేరే హాస్టల్లో ఉంటున్న ఒక 2 అమ్మాయిలతో అఫేర్ ఉందని చెప్పేసి అమ్మాయి యొక్క ఎలిగేషన్. ఆ విషయాన్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అమ్మాయిని కొట్టడం ఇదంతా జరుగుతుంది. ఆ విషయం మా పాప మాకు చెప్పిందని చెప్తున్నారు. అయితే 7వ తేదీ మార్నింగ్ అరౌండ్ 7:30 ఆ టైంలో భార్యాభర్తల మధ్య గొడవ అయింది. దాంతో అమ్మాయిని తిట్టేసి హాస్టల్కి వెళ్ళాడు. రిటర్న్ 9 తర్వాత వచ్చేటప్పటికి అమ్మాయి డోర్ తీగిపోయేటప్పటికి ఆ కిటికీ అద్దాల పగలు కూడా చూసేటప్పటికి హ్యాంగ్ చేసుకుంటే అంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఇద్దరు కూడా అమ్మాయిని బ్యాక్ సైడ్ డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చి అమ్మాయిని సేవ్ చేశారు. అప్పటికే అమ్మాయి చనిపోయి ఉంది. దాంతో పేరెంట్స్ వచ్చి ఇలాగా వీడియో హెరాస్మెంట్ వల్ల మా పాప చనిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. అలాగే ఈ నెల 9వ తేదీ నాడు సోమేష్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సార్, తేజశ్రీ ఒంటిపైన ఏ రకమైన గాయాలు? ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవండి. ఓన్లీ నెక్ దగ్గర హ్యాంగ్ చేసుకోవడంలో మార్క్ ఉందండి. వేధింపులు ఎందుకు సార్? అంటే ఈ అబ్బాయికి వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి ఘర్షణ, లేకపోతే కట్నం కోసం కూడా వేధిస్తున్నాడు అని? అంటే ఈ అబ్బాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని అమ్మాయి వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడతాడని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయంలో భార్యాభర్త ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. దాని మీద ఇంకా మేము అనాలిసిస్ చేయవలసి ఉందండి. అది చూసి చేస్తాం. సార్, ఇప్పుడు ఆ అబ్బాయిని మీరు అదుపులోకి తీసుకున్నారా? అరెస్ట్ చేసి రిమాండ్ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది. ఎందుకు సార్ అసలు డాక్యార్డ్ లో జాబ్ అని అబద్ధం చెప్పి మరి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వాళ్ళు ఇది పర్సనల్, అది మనం కాదు. ఓకే, దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అతనైతే హాస్టల్ అయితే రన్ చేస్తున్నాడు అండి, ద్వారకా లిమిట్స్లో. సార్, ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ వరకు ఈ అమ్మాయి చదువుకుంది. ఆ కుర్రాడు బీటెక్ చేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్? మీరు అదుపులోనికి తీసుకున్నాక ఆయన ఏమైనా చెప్పే ప్రయత్నం చేశాడు? అంటే వాళ్ళు చెప్పేదంటే నాకు ఎటువంటి అఫైర్ కానీ ఏమీ లేదండి, నేను హాస్టల్ రన్ చేస్తాను, ఆ పిల్లలు మాట్లాడతారు అంతే తప్ప ఎటువంటి అఫైర్ లేదని అంటున్నాను. అది మేము ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తాను, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కేవలం అతను ఒక ఎంప్లాయీ డాక్యార్డ్లో అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతను హాస్టల్ రన్ చేస్తున్నాడు కాబట్టి సో ఆబ్వియస్లీ మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఆ అబద్ధమే దీని అంతటికి కారణంగా కూడా మేబీ కొంతవరకు అవ్వచ్చు. వాళ్ళు కూడా అదే ఫీల్, మాకు ఒకటని చెప్పి ఇతను వేరే పని చేస్తానని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దానికి అడిగితే నేను చెప్పలేదని ఈ కుర్రాడు అంటున్నాను. అది చూస్తున్నాను. సరే, అవుట్ ఆఫ్ దిస్ కేస్ జనరల్గా పెళ్ళిళ్ళు కాక చాలా మంది చూస్తున్నాం, హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్న, బాగా సంపాదించే పరిస్థితి ఉన్న, సంబంధాలు దొరకటం లేదు, మంచి అమ్మాయి లైఫ్లోకి వస్తే బాగుంటుందని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు ఇట్లాంటి వేధింపులు, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాలు, కొత్త కాపురం నవవధువు అంటున్నాం. ఏం చెప్తారు? అంటే మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి అంటే సెన్సిటివ్ ప్రతిదానికి కూడా సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, చనిపోవడం అనేది. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పేరెంట్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులకి అలాగే పెద్దలకి లేదంటే పోలీసుని అప్రోచ్ అయితే మేము కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పిల్లలు ఏదంటే ప్రతిదానికి కూడా అంటే గొడవ అయిన వెంటనే సూసైడ్కి వెళ్ళిపోవడం అనేది ఒక టెండెన్సీ బాగా పెరిగింది. అలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ లోకల్లో ఉన్న మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరో కూడా చనిపోవద్దని మేము చెప్పడం జరుగుతుంది. సార్ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పినప్పుడు పేరెంట్స్ రెస్పాండ్ కాకపోవడం వల్ల అమ్మాయి బలవంతంగా ప్రాణాలు తీసుకుందా, లేకపోతే కాస్త వెయిట్ చేస్తున్నా బాగుంది? అంటే అమ్మాయి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అబ్బాయిని అడగడం జరిగింది అంటుంది. దాని మధ్య అమ్మాయి ఇద్దరి మధ్య గొడవ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 2 months అవుతుంది వాళ్ళకి. అంటే అమ్మాయి ఒంటిపైన గాయాలు ఉన్నాయి, అతను వేధించాడు, కొట్టాడు అనేది కూడా వినపడుతోంది. గాయాలు Parents మాట్లాడుతున్నారు. ఎటువంటి గాయాలు లేవు, ఓన్లీ నెక్ దగ్గర తప్ప అదర్వైజ్ ఇంకెక్కడ లేవు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టే చచ్చిపోతాం అని ఒక బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు టీనేజర్స్. ఇప్పుడు మా కళ్ళ ముందే ఒక అతను పనిచేసిన ఓనర్ డబ్బులు ఇవ్వలేదని నేను వెళ్ళి చనిపోతాను అంటున్నాడు. కనీసం మీరు వాళ్ళు పిలిపించే దగ్గర కూడా వెయిట్ చేయటం లేదు. ఎందుకు ఈ రకమైన సూసైడ్ టెండెన్సీ ఎందుకు పెరుగుతుంది సార్ యువతలో? అంటే ఓపిక అనేది చాలా మందికి లేదండి. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒకవేళ పోలీస్ స్టేషన్కి రావడానికి భయం అనుకోండి, కనీసం పేరెంట్స్ కానీ లేదంటే పెద్ద మనుషులు కానీ ఎవరి ద్వారా వచ్చి అప్రోచ్ అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం. తను లేదు అనుకో అది చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తే ఆ రకంగా తీసుకుంటాం. అంతే తప్ప వెంటనే ఏదో జరిగిపోయిందని చెప్పేసి దానికి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఇవన్నీ ఉంటాయి. దానికి ఏదంటే మనం సొల్యూషన్ చూసుకోవాలి తప్ప చనిపోవడం అనేది కాదు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి మనం అది మోటివేట్ చేయాలి. ఏదైనా కష్టం వస్తే మాకు చెప్పమ్మా, మేము చూసుకుంటాం అనేది అలా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మేము కూడా అందరికి చెప్పేది ఏంటంటే సూసైడ్ అనేది కరెక్ట్ కాదు. మా దగ్గరికి వస్తే మేమైనా యాక్షన్ తీసుకుంటాం, లేదంటే కౌన్సిలింగ్ చేస్తామని అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. సార్, తేజశ్రీ కేసులో భర్తని ఇప్పటికే మీరు అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి కూడా వేశారు. ఆయన ఫోన్ కాల్ రికార్డ్స్ కానీ ఏమైనా వాళ్ళు అనుమానించినట్టుగా మీకు ఏమైనా? అంటే ఇంకా పెట్టామండి, ఇంకా రావాల్సి ఉంది. అది అనాలిసిస్ చేస్తాం. ఓకే.